హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్వేత భర్త అరవింద్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కావ్యకి నిజం చెప్పబోతున్న శ్వేతని ఆపి రాజ్ ఇలా అంటాడు. శ్వేత, కావ్యకి ఏం చెప్పకు. కావ్య నాకు భార్యగా కరెక్ట్ కాదు. ఇష్టం లేకుండా ఇద్దరం ఒక ఇంట్లో ఉండడం కంటే విడిపోయి ఇద్దరం హ్యాపీగా ఉండడం చాలా మంచిది అని రాజ్ అంటాడు. రాజ్, కావ్య చాలా మంచిది. నీకు నా భర్తకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆయన కనిపిస్తాడు, నువ్వు కనిపించవు అంతే అని శ్వేత సీరియస్ అవుతుంది. ఇంకా నువ్వు దీని గురించి ఏం ఆలోచించకు అని శ్వేతని పంపిస్తాడు రాజ్. తర్వాత కావ్య కారులో వెళ్తుండగా శ్వేత భర్త అరవింద్ కావ్య కార్కి కారు అడ్డంగా పెట్టి ఆపుతాడు. నీతో మాట్లాడాలి అని చెప్తాడు. శ్వేత నీ భర్త కలిసిన ఫొటోస్ పంపించింది నేనే అని చెప్తాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది. నేను శ్వేత భర్తని, మనమిద్దరం మోసపోయాము, వాళ్ళు మనల్ని మోసం చేశారు అని అరవింద్ అంటాడు. విషయం ఇంతవరకు వచ్చేదాకా నువ్వేం చేస్తున్నావు, ఎలా ఊరుకున్నావని కావ్య నిలదీస్తుంది. కట్టుకున్న పిల్లం ఇంకొకరితో తిరుగుతుందని తెలిసినా కూడా నువ్వు తాపీగా ఫోటోలు తీసి నాకు పంపించావు. బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా అవ్వాలి అనుకుంటున్నావా అని కావ్య అంటుంది. కట్టుకున్న భార్యని ఈ మాత్రం అదుపులో పెట్టుకోలేని వాడిని మా ఏరియాలో ఏమంటారో తెలుసా, చెవట దద్దమ్మ అంటారు అని కళావతి ఇంకా తిడుతూనే ఉంది. హే ఆపు అని అరవింద్ అంటాడు. ఏంట్రా ఆపేది, కడుపుకి అన్నం తింటున్నావా, అనుమానం తింటున్నావా? నీ భార్యకి మతి చెల్లించిందో మనసే చెల్లించిందో ముందు అది తెలుసుకో. ఆమెతో పాటు నా భర్తను కూడా కలిపావు అంటే రోడ్డు పైన లాగి పెట్టి కొడతాను. భార్యను బెదిరించో అదిరించో నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, గడప దాటకుండా చూసుకోవాలి. నీ భార్యను కంట్రోల్ చేసుకోవడం చేత కాక నా భర్త తప్పు చేస్తున్నాడంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? చేతనైతే నీ కాపురాన్ని నిలబెట్టుకో, అంతేకాని వాళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటున్నారు, ఎప్పుడు కలుసుకుంటున్నారు, ఏ యాంగిల్లో ఫోటోలు తీద్దామా అని కుక్కలా వెంటబడకు. అసలు నేను మంటలో ఉన్నాను, దానికి ఇంకా ఆద్యం పోసి నా మంట పెంచకు. ఏంట్రా ఇంకెక్కడ నిలబడ్డావు, వెళ్ళు అని కావ్య అంటుంది. ఇంకా కావ్య వెళ్ళిపోయిన తర్వాత అరవింద్ ఇలా అంటాడు. ఇదెక్కడ ఆడదురా బాబు, నా పిల్లం కూడా ఎప్పుడు నన్ను తిట్టలేదు, తిడితే పడింది కొడితే పడింది, ఇలాంటి దాన్ని భరించలేకనే రాజ్ నా పిల్లం వెంట పడినట్లున్నాడు అని అరవింద్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా కావ్యని రాజ్ వదిలేయాలి అనుకోవడం తప్పు లేదు అని భర్తగా అరవింద్ కూడా సమర్థించినట్లే ఉంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.